చచ్చిపోయారు. అరే రమేషా, ఇంకోటి మీరు వీడియోలు తీసినా ఏం పంపించినా నేను డ్యూటీ కాదు కదా, నా డ్యూటీ టైం కాదుగా, నా డ్యూటీ టైం కాదుగా. నీ డ్యూటీ టైం ఇంకెప్పుడు ఉన్నది చెప్పు. నా టైమింగ్ ఏముంటుంది? నీకు ఒట్టిగా కూర్చున్నట్టు సాలరీ ఎవరు ఇస్తారు? నేను చేసేది చేస్తాను, ఫోటోలు పంపిస్తున్నా, ఆర్టిస్ట్ చేస్తున్నా, తిరిగి వస్తున్నా, వీడియోలు తీసి పంపించా. ఎవరు తీసినా ఏడ దించి పంపిస్తున్నాను మాకు ఫోటోలు. మేము నీకు వాట్సాప్ చేస్తే నువ్వు అక్కడ పంపిస్తున్నావు, ఏడ వచ్చి దించుతున్నావా? చెప్పు, చెప్పు ఏమని. నేనే పంపిస్తున్నాను. అవును, మళ్ళీ మేము డైరెక్ట్గా మొబైల్లోకి వెళ్ళి చూపిస్తాం. ఇంకోసారి వానికి మేము దించి పంపిస్తే వాడు కూర్చున్నాను చాలా మీకు పంపిస్తున్నాను అని అంటాం. చెప్పు, వింటాడా? ఇంకేం చేస్తున్నావు? వింటాడా అంటున్నా. ఆయన మీ మాట వింటాడా? ఎందుకు విన్నాడు? మొన్న ఏం చెప్పిండు? ఏం చెప్పిండు చెప్పురా, నాకు గుర్తులేదు. ఏమన్నది చెప్పు. మొన్న ఏం చెప్పిండు? పాపగానికి ఏం చెప్పిండు? పాపగానికి ఏం చెప్పిండు? వాడి అడ్వాన్స్ మాటలకి వాడు చెప్పిండు. అవును, ఆ పైసలు బీసలు గురించి నాకెందుకు అడుగుతాను అని చెప్పిండు అంతే. కానీ ఇసొంటి ఏమన్నా ఉంటే ఎవరు చెప్పాలి? ఏముంటుంది? ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లమా? సరే, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందిరా, ఒక 5,000 ఇస్తావా? ఇప్పుడు నాకు చెప్తావు కదా. నీకే చెప్పినా. సరే, నేను అక్కడ చెప్పాను, నేను చెప్తా. 5,000 అంటే ఇస్తావా అంటే ఎందుకు ఇస్తాడు? ఇయ్యాడు, ఇయ్యనంటాడు. అరే సూపర్వైజర్ ఉంటే ఫస్ట్గా జీతం వేపియాలరా. ఏడా ఉండదు, ఏడన్నా కనుకోను. నువ్వు మొత్తం ఇండియా లెవెల్ కనుకో. అది కాదు, నీ మంది ఎందుకు తాగుతున్నావు అని చెప్పు. నీ హాలత్ ఏమవుతుంది, ఏం కథ? నీ నోట్లోకి వెళ్ళి మాటలు వస్తలేవు. ఇది ఎవరికి పంపాను వీడియో? ఫస్ట్ వానికి పంపిస్తా, శ్రీకాంత్కి పంపిస్తా. అరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా నాకు, తాగి ఖరాబ్ చేస్తున్నావు, అది చేస్తున్నావు అని. నీకు నేను దాపినా అంటారా ఆ రోజు? సొలిగాలకు పంపించుకోరా, సొలిగాలకు పంపించుకో. ఆతులు పెట్టుకోండి, మీ అందరు కలిసి ఆతులు పెట్టుకోండి. ఆతులు ఉన్నాయా నీకు? వానికి పంపిస్తా, వీనికి పంపిస్తా అంటే పీకోండి. మళ్ళీ ఇట్లా ఎందుకు చేస్తున్నారా? ఏంది ఇట్లా ఎందుకు చేస్తున్నావు? ఏం చేసాను? ఏం చేసినావు? ఈ తాగుడు ఏంటి ఇట్లా కింద? ఎందుకు రా నీకు నొప్పి ఏమవుతుంది? నొప్పియా? నాకు నొప్పి కాకుండా ఏమవుతుంది చెప్పు. సూలిగాలు పీకుండా నాకు బీపీ లేకపోతే. ఏం బీపీ ఉన్నదిరా నీకు? నరసింహారెడ్డి పైసలు ఇవ్వలేడా అన్నయ్య? తాగానికి పైసలు ఉన్నాయరా, ఒక 500 కొట్టరా అంటే కొడతలేవు. ఓయ్ లేవురా, తేళ్ళు గిట్ట వస్తాయి. ఓయ్ శ్రీకాంత్, అరే ఏం చేస్తున్నారు అక్కడ? మా మొట్ట పెట్టడానికి పోయినరు అక్కడ, ఎందుకు పోయినరు? పోయి వానికి అమాయకునికి వేసుకొచ్చినాయంట్రా. నిద్ర వస్తుంది చూడు, నిద్ర, సిగ్గు తప్పిన నిద్ర. తీసుకో, పెడతా చూడు. పెట్టకుంటే నా పేరే రవి కాదు. నాకు టార్చర్ చేస్తారా మీరు? నా ఆతులు గిడం కదరా, కొల్ల చెప్తున్నా. అదే నాకు టార్చర్ చేస్తారా? మొన్న ఎంత టార్చర్ చేసింది నువ్వే రా. నువ్వు పెట్టి నా ఆత అవుతారు పెట్టరా. ఇప్పుడు నేను రేపటి నుంచి నీ డ్యూటీ లేదు. ఎందుకు చూపెడతా? చల్రా, నీకు నాకు ఛాలెంజ్. చల్ చెడతా. నీ గుద్దలా దమ్ముందా నాకు డ్యూటీలోకి వెళ్ళి తిప్పియానికి? ఏమని చూస్తారా? చూస్తాం. ఒక్కడే కాదు, మొత్తానికి తిప్పియాలి. నాకు ఒక్కరికి దొరికిందారా? ఎందుకు నేర్చిండ్రా మాటలు, కథలు? ఇప్పుడు మెసేజ్ పెడతావు. ఏమని పెడతావు? ఏం సారా తాగినా? నీ డ్యూటీ లేదు, నేను ఏమి రీజన్ పెట్టను, ఒక్కటే మాట పెడతావు. ఏం పెడతావు? నీకు అవసరం లేదు కదా, నా నుంచి పెడతావు. పెట్టుకో. నీ సూపర్వైజర్ తాగి డ్యూటీ చేసేది రూల్స్ ఉన్నదా? నేను డ్యూటీ, నాకు డ్యూటీ అని ఎవరు చెప్పిండు? ఆ డ్యూటీ మళ్ళీ అందరికీ చూసుకున్నాను కదరా, నీ బాధ్యత కదా. చూసుకోకపోతే ఇక్కడ ఒక నిమిషం. ఏమైంది ఇప్పుడు? నాది నా నుంచి కాదన్నాడు.
తాళం తెచ్చుకున్నావా? తాళం ఏడగొట్టున్నారా? అరే పండుకున్న జాగాలని పక్కకి పెట్టిండు. మళ్ళా తీసుకొచ్చిగా దొరకలేదు. అరే ఇంకెట్లా దొరకదురా? అసలు నేను ఆడ ఏరియా మర్చిపోయినా కూర్చున్నది. అక్కడ పోమని ఎవరు చెప్పారు మీకు? గుడిపక్కల రిమూవ్ చేస్తున్నా కదా, మంచి కాదంటున్నావు కదా. ఇవన్నీ రిమూవ్ చేస్తున్నావు? నేను నా నుంచి కాదంటుండు. రవికి వీకేస్తున్నావా? వాడు ఛాలెంజ్ చేస్తుండు. ఏ ఊకోబెట్ట అన్నాడు. అరే పీకేండి రా, చూద్దాం ఏడదాకా పీకుతాడు. మంచి వాతావరణంకు టెన్షన్ పోయింది. రవి ముఖం కుదురుతున్నది. ఏడిది నీవు అదా? అంటే వీడికి రాకడకు ఏ ఆలోచన లేకుండా పోయింది. ఆలోచనలు ఎందుకు లేవురా? ఉంటుంది మగర్ ఇంటికాడ తిరిగింది వేరే, బయట ప్రపంచంలో గిర్రు మంది తిరుగుతుంది, ఈడ ప్రశాంతంగా ఉంటుంది అంతే. నీకు రమ్మన్నాం కదా వాళ్ళ డ్యూటీకి, నువ్వెందుకు రాలేవు ఫస్ట్? గిట్నే నైట్ లేసి నాకు భయం అవుతుంది. భయం అవుతుందా? నైట్లో భయపడతారా? सर नमस्ते। कैसे है रवि? मराठी में बात कर रहे हैं उस दिन दामकुंड में। कौन? वो रवि 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 बंदा है ना, एक बंदा। उन ज़्यादा होशियारी कर रहे हैं, कैसा करना उन लोगों को देखना, लेकिन निकाल देना। क्या हो रहा है? क्या बता रहे हो? ज़्यादा मेरे से गुस्सा हो रहा है। क्या क्या करते तुम लोगों पे? पूरे लोगों को मैं कैसा देख लेने को वैसा देख ले, तुम बोल रहे कैसा? मेरी बात सुनो, तुम सुपरवाइजर हो वहाँ पे ब्रो। हाँ यस सर। तुम्हारे से ज़्यादा कोई कुछ करेगा तो उसको निकाल दो या घर पे भेज दो, मेरा कुछ भी नहीं रहेगा ब्रो। ओके ओके सर। वो मराठी हो या कुछ भी हो, मुझे मतलब नहीं है। उन मराठी बात कर रहे, मैं मेरे से बाहर साथ से बात कर, तुम्हें कह रहे भाई वो अरे तुरे बात कर रहे मेरे से। नहीं ऐसा कुछ नहीं है। उसको सीधा बोल दो कि भाई तुमको काम करना है, ढंग से करो। मराठी बोलेगा तो इसका मतलब ये नहीं है कि मेरे से कुछ किया है। ये आर्मी में ऑफिस में वे जो थोड़ा गलत किया उन लोगों, नेवी सर हुआ, उन लोगों मेरा कंप्लेंट दिया, मैं संभालने को जान दे सारे गाँव है ना, इसलिए मैंने बोल के आया। इन लोगों मेरे से गुस्सा हो रहे। जो योग्य लगेगा वो करो, तुमको जो सही लगेगा वो तुमको करना है। ओके सर। सैलरी कितना? तुमको ऐसा लगेगा उसको निकालना है तो भी निकाल दो, मुझे कोई दिक्कत नहीं। ठीक है सर, ऐसा बोल रहे हैं ना आप? కట్టెందుకు చేస్తావురా? నువ్వేంద్రా చెప్పేది? నేను మాట్లాడేటప్పుడు నువ్వేంద్రా? నేను కూడా మాట్లాడు.